అమరావతితో పాటు వైజాగ్ డెవలప్మెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారన్న వార్తలు వినపడుతుంది. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్ ఇంకా మొత్తం తెలంగాణకి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జనాలు ఇక్కడే ఉన్నారు, కానీ ఏపీ సైడ్ అయితే వెళ్ళినట్టుగా ఇక్కడ కనిపించింది. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళక్కర్లా, అక్కడి నుంచి ఇక్కడ రాకపోతే చాలు. ఈ రోజుకి హైదరాబాద్ ఒక జీవనాధారం అయిపోయింది. చాలా మందికి వనరులు ఉన్నాయి, సంపద ఉంది. జనాభా ఉంటేనే సార్ గవర్నమెంట్ కూడా మనీ అనేది. సమస్య ఎక్కడ ఉందంటే విజనరీ అనే చంద్రబాబు నాయుడు దాంట్లో అనేక గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. ఓపెన్ టాక్ విత్ ముంజేటి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు కమాండో ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ నమస్కారం. సార్, ఏపీ అనగానే మనకి అమరావతి గుర్తుకొస్తుంది, దాని డెవలప్మెంట్ గురించి కూడా మనకు గుర్తుకొస్తుంది. కానీ అమరావతితో పాటు వైజాగ్ డెవలప్మెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారన్న వార్తలు వినపడుతుంది. సో దీని మీద మీరేమంటారు? మీకు ఆంధ్రప్రదేశ్లో నగరం అంటే విశాఖపట్నం అండి. ఇప్పుడు మీకు హైదరాబాద్ మీద అందరికీ తెలిసిన ఒక వాస్తవం ఏమంటే రెండు రాష్ట్రాల్లో హైదరాబాద్లో విపరీతమైన ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ ఆదాయం మీద అనేక జిల్లాలు బతికేవి. తెలంగాణలో కొన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు, రాయలసీమ మొత్తం అలా బతికేది. ఇప్పుడు హైదరాబాద్ ఇంకా మొత్తం తెలంగాణకి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా వరకు ఆ ప్రాఫిట్స్ దూరం అయిపోయింది, ఆ ప్రాఫిట్స్ లేకుండా పోయింది. సో అలాంటి ఒక నగరం ఉంటే తప్ప ఇంత అభివృద్ధి సాధ్యం కాదనేది చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. అంత నగరం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికిప్పుడు? అమరావతి చిన్నది, కొత్త నగరం. విజయవాడ పెరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో విశాఖపట్నం ఒకటే. ప్లస్ ఈ విశాఖపట్నంలో పెరిగే అవకాశం ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మీకు పోర్ట్ ఉంది, బిహెచ్పి ఉంది, ఇలాంటివి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. ప్లస్ సముద్రం ఉంది, ప్లస్ కనెక్షన్ ఉంది, బాంబే టు చెన్నై కనెక్షన్ ఉంది. ఇవన్నీ కారణాలతో వైజాగ్ తొందరగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఉద్దేశం. దాన్ని పెరిగితే అంటే ఏంటి, అర్బన్ ప్రాఫిట్స్తోని మిగతా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేది ఆయనకున్న కాన్సెప్ట్ అండి. అంటే ఒక నగరంతో వచ్చే ఇన్కమ్, నగర జీవనంతో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కనుక హైదరాబాద్ రుచి చూసాం మనం. అలాంటి ఇన్కమ్ అక్కడ రావాలంటే విశాఖపట్నం తప్ప వేరే నగరం లేదు అక్కడ. సో దాని మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. అయితే ఇక్కడ మీ ప్రశ్న, ఆయన విజన్లో విశాఖపట్నం అభివృద్ధి సాధ్యమే, అమరావతి కంటే విశాఖపట్నం కూడా అదే స్థాయిలో డెవలప్ చేస్తారన్న మాట వెనుక నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, రేపే జరిగిపోతుంది అనుకుంటున్నాం మనం, లేదా ఈ టర్మ్లో జరిగిపోతుంది అనుకుంటున్నాం మనం. అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు జనాభా లేనిదే, జనాభా రాజధానికి రానిదే, ఆ నగరానికి రానిదే మీకు అది అభివృద్ధి సాధ్యం కాదు. అలాంటి విశాఖపట్నం అభివృద్ధి జరగాలంటే జనాభా ఎక్కడి నుంచి వస్తారు కదా? వీళ్ళు అక్కడికి వెళ్ళరు. సో విశాఖపట్నంలో జనాభా రావాలంటే ఎక్కడో శ్రీకాకుళం నుంచో, లేదంటే ఇంకా ఒరిస్సా పక్క నుంచో, లేదంటే ఇంకా మిగతా ఆంధ్రప్రదేశ్ నుంచో వైజాగ్ వెళ్ళాలంటే వలస రావాల్సిందే, లేకపోతే నగరం ఎలా డెవలప్ అవుతుంది? సో వలస రావాలంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలి కదా ముందు. సో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నగరం ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఎవరైనా నేను అక్కడ వెళ్ళగలిగితే నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలంటే అక్కడ ఇండస్ట్రీ రావాలి, లేదా షాపింగ్స్ కావాలి, లేదా ఇంకోటి కావాలి, వనరులు కావాలి, వనరులు పెరగాలి. ఇదంతా సాధ్యం కావడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకు వెళ్తారు? ఇప్పుడు అమరావతి ఒక 5 years ఆల్మోస్ట్ మీకు 2 terms అయిపోయింది. చంద్రబాబు నాయుడు ముందు టర్మ్ అయింది, మొదటి ముఖ్యమంత్రి అయినా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడేమో మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 3 terms అయిపోతున్నాయి. 3 termలో ఎంతమంది జనాభా అక్కడికి వచ్చారు అమరావతి? కనీసం ఒక 2-3 లక్షల మంది పెరిగారా? ఆ డేటా ఎక్కడ మనకు వచ్చిందా? సో జనాభా రాకుండా వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, సంపద ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది? సో అది మనం మిస్ అవుతాం. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ పాపులేషన్ తీసుకోండి. హైదరాబాద్ పాపులేషన్ ఆల్మోస్ట్ మీకు ఎంత ఉందంటే మీకు 1 కోటి పైన ఉందండి. అంటే 1/4 ఆఫ్ తెలంగాణ, 1/4 ఆఫ్ పాపులేషన్ హైదరాబాద్. ఇన్కమ్ ఏమో 30%, 40% అంటున్నారు. సో ఆ స్థాయిలో ఇన్కమ్ ఉంది, ఆ స్థాయిలో పాపులేషన్ ఉంది. ఈ స్థాయి నగరం డెవలప్ చేయాలంటే ఈ స్థాయి ఇన్కమ్ రావాలి, ఈ స్థాయి పాపులేషన్ కావాలి. అంటే 1 కోటి మంది అమరావతికి రావాలి, 1 కోటి మంది విశాఖపట్నం రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఉండాలి కదా.
వస్తారు ఎక్కడి నుంచి అవసరమైతే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాం. సో అలాంటి వాతావరణం అక్కడ రావాలంటే ముందు వనరులు అభివృద్ధి చేయాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. అక్కడికి వెళ్తే హ్యాపీగా మనం బతకొచ్చు అనుకునే వాళ్ళం మనందరం కూడా అక్కడికి వెళ్తాం. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్తాం. హైదరాబాద్లో ఎక్కడో గుజరాత్ నుంచి వస్తున్నారు, అస్సాం నుంచి వస్తున్నారు, మేఘాలయ నుంచి వస్తున్నారు, కలకట్టా నుంచి వస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇదే మా రాష్ట్రం అనుకుంటూ స్థిరపడిపోయారు. సో అలా వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడికంటే బెటర్ లైఫ్ అక్కడ ఉంటే కదా వెళ్తారు. అది చంద్రబాబు నాయుడు గారు మిస్ అవుతున్నారని అనుకోవట్లేదు, కానీ మనం మిస్ అవుతున్నాం. ఏంటి, ఓకే రేపు ఎల్లుండి చేసేస్తారేమో అనుకుంటున్నాం, కానీ ఈ ప్రణాళిక జరగడానికి కనీసం 2 decades మినిమం పడుతుందండి. మినిమం 20 సంవత్సరాలు చూసారు. చూస్తుండగానే 15 సంవత్సరాలు అయిపోయింది, 12-13 సంవత్సరాలు అయిపోయింది చూస్తుండగానే. ఒక 2-3 లక్షల మీద కూడా జనాభా అక్కడ పోలా, కానీ 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జనాలు ఇక్కడే ఉన్నారు, కానీ ఏపీ సైడ్ అయితే వెళ్ళినట్టుగా ఇక్కడ కనిపించింది. వెళ్ళక్కర్లా, రావడం తగ్గిపోతే చాలు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళక్కర్లా, అక్కడి నుంచి ఇక్కడ రాకపోతే చాలు. కొన్ని వందల బస్సులు వస్తున్నాయి హైదరాబాద్కి. ఈ రోజుకి హైదరాబాదు ఒక జీవనాధారం అయిపోయింది చాలామందికి. వనరులు ఉన్నాయి, సంపద ఉంది, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏది అక్కడ వెళ్తే బతకొచ్చు అన్న ఒక ఆలోచన ప్రతి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశే కాదు, ఒరిస్సానే కాదు, అనేక రాష్ట్రాల్లో ఉన్న ఎవరు మీకు భవన కార్మికులు ఉన్నారు, లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, చిన్న చిన్న ఇండస్ట్రియల్స్ ఉన్నారు. అంటే ఏమంటాం మనం, ఆర్గనైజ్డ్ సెక్టరే కాకుండా అనార్గనైజ్డ్ సెక్టర్ని అట్రాక్ట్ చేసే నగరం హైదరాబాద్ నెంబర్ 1 ఇండియాలో. అట్లాంటి అంటే వాళ్ళు చదువు సంజయ్ ఉండదు, కానీ వచ్చేస్తే బతికేచ్చు, హ్యాపీగా బతకవచ్చు. ఒక 5-6 సంవత్సరాలు మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, వాళ్ళ పిల్లలు చదివించుకోవచ్చు. అలాంటిది ఇక్కడ ఉంది. ఇంతకు మించిన పరిస్థితులు అక్కడ ఉంటే కదా జనాలు చేరుతారు. ఆ జనాలు రావడానికి ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య వచ్చింది, ఒక చిన్న పాయింట్ మీరు ఈ మధ్య మనకి పదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని విమర్శలు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. అదేంటంటే మొత్తం భూమి కొన్ని 100 ఎకరాలు మీరే పెట్టుకుంటే ప్రజల దగ్గర లేదు ఇంకా. మరి నేను రావాలనుకుంటే నాకు ఒక స్థలం కావాలంటే నేను 100 గజాలు 200 గజాలు నేను కొనుక్కోవాలి. నాకు లేదు కదా, అక్కడ ప్రభుత్వం చేతిలో భూమి అంతా ఉంది, నేను ఎలా కొనుక్కుంటాను? సో అదే కనుక ఆ రైతు దగ్గర ఉందనుకుంటే రైతు ఏం చేస్తాడు, ఆడ అవసరానికి నాకు అమ్మేస్తాడు. నేను మనం 10 మంది వెళ్తాం, లేకపోతే ఆయనే వెంచర్ వేసుకుంటాడు, మనం కొనుక్కుంటాం. మనం వెళ్ళి ఇల్లు కట్టుకుందామంటే పరిస్థితి ఎక్కడ ఉంది? గవర్నమెంట్ దగ్గర భూమి ఉంది, ప్రజల చేతిలో లేదు. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైనా బయట ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళకి ఇస్తుంది, లేదు ఒక ఇన్స్టిట్యూట్స్ వస్తే వాళ్ళకి ఇస్తుంది, లేదు ఒక ఐటీ కంపెనీస్ వస్తే వాళ్ళకి ఇస్తుంది. జనాలకి ఇవ్వట్లేదు కదా. మరి జనాలు రాకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అని ఒక ప్రశ్నకి సింపుల్ అండి. ఇప్పుడు హైదరాబాదులో ప్రభుత్వం చేతిలో ల్యాండ్ లేదు, ప్రజల చేతిలో ఉంది. సో మీరు ఏం చేస్తారు, మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇల్లు కావాలి, అదొక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు, లేదా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఒక స్థలం కొనుక్కుంటారు, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఒక వ్యవసాయ భూమి కొనుక్కుంటారు. అలాంటిది మీకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టుపక్కల ప్రభుత్వం చేతిలో ఆ ల్యాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వం మీకు అమ్మట్లేదు. అమ్మనప్పుడు మీరు అక్కడ ఎలా స్థిర నివాసం ఎలా ఏర్పరచుకుంటారు? మీరు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకుంటా మీరు మరొకటి సాధ్యం ఎలాగవుతుంది అన్న ప్రశ్న ఈ మధ్య పదే చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎస్, ఇంత ల్యాండ్ ఉంది, వచ్చి కొనుక్కోండి. లేదు రైతులు ఉన్నారు, ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్న ల్యాండ్ కాకుండా ఆ తర్వాత భూములన్నీ ప్రజల చేతులు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వాలి. మీరు అమ్ముకోండి అనే అవకాశాలు ఇవ్వాలి. లేదు వాళ్ళకు కొన్ని రకాలుగా అనుమతులకి అంగీకరించాలి, కొన్ని వెంచర్స్కి కానీ. అలా లేకపోతే ఈ జనాభా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఏమీ లేదు. మీరు అంతే, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అమరావతి తీసుకోండి, చుట్టుపక్కల అమరావతి కావచ్చు, ఏం పెద్దగా ల్యాండ్స్ రేట్ ఏమి పెరిగిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి గెలిచినప్పుడు ఒక్కసారి ఆకాశాన్ని అంటుకున్నాయి ధరలు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ దాటిపోయాయి అప్పుడు. ఆ తర్వాత ఆయన ఉండగానే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ మేరకు తగ్గిపోయో, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆ స్థాయి అక్కడ చేరలేదు ధరలు. అంటే ఏంటి, అప్పుడు ఊహించారు ఈ స్థాయిలో మనం బతకగలము, మనం ఉంటుంది అని చంద్రబాబు గురించి ఊహించారు. ఆ ఊహలేమో ఆ స్థాయిలో లేకపోవడంతో నమ్మడం తగ్గింది. ఇప్పుడు మీరు చూడండి, నమ్మడం తగ్గడానికి కారణం ఏంటి? ఇప్పుడు విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దాను అమరావతి లాగా అన్నారు, నమ్ముతున్నాం. అమరావతి గురించి కూడా నమ్ముతున్నాం. అలాగే మీరు గుర్తుందో లేదో, ఇప్పుడు ఇంకో మాట అన్నారు, కృష్ణానది మీద అనేక వందల బ్రిడ్జిలు కడతానని. ఇవన్నీ సాధ్యం కావడానికి ఎంతకాలం పడుతుంది?
ఈరోజు చెప్పిన వెంటనే జరగనప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే నెగిటివ్ పెట్టుకుంటారు. ఈయన ఏం చేయలేదు కదా అని. సమస్య ఎక్కడ ఉందంటే విజనరీ అనే చంద్రబాబు నాయుడు దాంట్లో అనేక గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని అదేంటంటే 40-50 సంవత్సరాల తరాల తర్వాత చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకుంటాం నిజమే. ఈ ఉన్నతరం కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఉన్నతరం గుర్తుపెట్టుకోవాలి కానీ ఎప్పుడో భవిష్యత్తు గురించి కాదు కదా. ఇప్పుడు ఉన్నతరం గుర్తుపెట్టుకోవాలంటే ఈరోజు నేను హ్యాపీగా ఉండగలగాలి. ఇప్పుడు మీరు చిన్న విషయం చూడండి. ఫస్ట్ టైం మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట అన్నారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి విమానాశ్రయాలు కడతానన్నారు ఆయన. ఎక్కడ కట్టారు? ఇప్పుడు కృష్ణ మీద నదులు అంటున్నారు. కట్టడానికి ఎంత టైం పడుతుంది? విమానాశ్రయాలు కావాలి నిజమే, జనాభా దాన్ని ఎంతవరకు వాడుకుంటారు? శ్రీకాకుళం వాళ్ళు విశాఖపట్నానికి విమానం ఎక్కుతారా, బస్సు ఎక్కుతారా? జనాభా ఉంటేనే సార్ గవర్నమెంట్ కూడా మనీ అనేది కదా. దానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. ప్రజల్ని రప్పించడానికి తీసుకొస్తే వాళ్ళ అభివృద్ధి వాళ్ళే తీసుకొస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి మనం వెళ్తున్నట్టు అవన్నీ చూస్తుంటే మనం ఎక్కడున్నామో తెలియట్లా. చాలామంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వాషింగ్టన్ ఓల్డ్ సిటీ అయిపోయింది, హైదరాబాద్ న్యూ సిటీ అయిపోయింది అంటున్నారు. ఆ మేరకు డెవలప్ చేసింది ప్రజలు కానీ గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ అనుమతులు ఇవ్వడమే. అట్లా అనుమతులు ఇవ్వడానికి అక్కడ ల్యాండ్ దాని చేతిలో ఉంది, గవర్నమెంట్ చేతిలో ఉంది. సో మనం డెవలప్ చేసుకుంటాం, ఉండాలి కదా. సో ఇలాంటి ఆలోచనలు అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలాంటిదంటే ఒక 20-30 సంవత్సరాల వరకు ఆయన ఆలోచిస్తారు, అది నిజమే. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఈయన టర్మ్లో అయిపోయిన తర్వాత నాకు చేయలేకపోయారే అన్న ఫీలింగ్ మనకుంటుంది. భవిష్యత్ తరాల గురించి ఆయన ఆలోచిస్తారు, ఉన్నతరం ఏం చేస్తారంటే ఆయన చేయలేకపోయారు అన్న ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. ఈ రెండింటి మధ్య చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఓటములు కూడా ఫేస్ అవుతున్నారు. సో నిజమే, ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు కొన్ని తరాల గురించి ఆలోచిస్తారు. అది రాజకీయ నాయకుడు ఉన్న లక్షణంలో మెయిన్ లక్షణం. అందుకే అతన్ని ఏమంటారంటే ఇప్పుడు ఒక మంచి మాట ఉంది డెమోక్రసీలో, రాజనీతిజ్ఞుడు అని. ఇలా ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞుడు అనమాట. లేదు రాజకీయాల గురించి ఆలోచించాలంటే ఈరోజు ఏం కావాలి వాళ్ళకి, ఓకే వాళ్ళకి ఇది కావాలి, ఒక పెన్షన్ ఇచ్చేయాలి, లేదంటే బియ్యం ఇచ్చేయాలి, లేదంటే పప్పు ఇచ్చేయాలి, లేదంటే వాళ్ళకి ఇంకేవో చాక్లెట్ ఇచ్చేయాలి. ఇది రాజకీయ నాయకుడు ఏం కావాలన్నదే. ఆ రెండింటి మధ్య ఆయన గెలుపోవటం నడుస్తుంది. మళ్ళీ ఆయన కృష్ణా నది మీద అన్ని భవంతులు కడతానని, బ్రిడ్జిలు కడతానడం, లేదు విశాఖపట్నాన్ని రూపురేఖలు మార్చేసి మహానగరం కడతానడం. మహానగరం అనేటప్పటికి మనకు హైదరాబాద్ గుర్తొస్తుంది, అమరావతి మహానగరం అనేటప్పుడు మనకు హైదరాబాద్ గుర్తొస్తుంది. మరి ఈ స్థాయిలో అక్కడ ఆ నగరం అభివృద్ధి జరగాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? కొన్ని 10 లక్షలు కూడా లేని జనాభా అక్కడ ఉన్నారు. ఇక్కడేమో 40-50 కోటి మంది జనాభా దాటిపోయారు. ఇక్కడ 1,20 లక్షలు అంటున్నారు. ఆ స్థాయిలో రావాలంటే ఎంతకాలం పడుతుంది? ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. అంటే రోడ్డు మీద నేల మీద ఆలోచించేది ప్రజలు, ఆయనేమో ఆకాశ వైపు నుంచి వెళ్తుంటారు ఆయన. ఈ రెండింటి మధ్య చంద్రబాబు గారు ఆలోచించుకొని మాట్లాడాలి, అది ఆయనకి మంచిది. దీన్ని అవతల వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకుంటారు. నువ్వు ఇన్ని బ్రిడ్జిలు కడతానన్నావు, ఇన్ని ఆనకట్టలు కడతానన్నావు, ఎక్కడ కట్టావని అంటారు. ఇన్ని ఏరోప్లేన్లు కడతానన్నావు, ఎక్కడ కట్టావని అడుగుతారు. దానికి తగిన ప్లాన్లు వేయాలి, దానికి తగిన అది ఆ పడుతున్న టైంకి జనాలు ఇవ్వరు కదా, ప్రజలు ఇవ్వరు కదండి. సో అది మనం ఆలోచించాల్సింది. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా పథకాలు ఇంప్లిమెంట్ చేశారనుకోండి మళ్ళీ జనం నమ్ముతారు. ఇప్పుడు పోలవరం చూశారండి, ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఎంత స్పీడ్గా దాన్ని డెవలప్ చేశారు, ఎంత స్పీడ్గా దాన్ని అని ఈ టర్మ్లోనే దాన్ని ఓపెన్ చేస్తున్నారు. ఎన్ని 100 కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు, ఎన్ని 100 గంటలు దాని మీద శ్రమించారు. ఇవన్నీ సాధ్యమైన తర్వాత ఆయన ఏం చేశారు, అలాగ పోలవరంలా పూర్తి చేయగలగాలి. ప్రతిదీ కూడా తనే అనుకొని తనే చేస్తూ తనే పూర్తి చేయగలగాలి. అప్పుడు జనాలు నమ్ముతారనమాట. అదే, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఏదైనా చెప్పగానే జరగదు. సో దానికంటూ టైం టేకింగ్ అనేది చాలా సమయం. సో ముందేటి గారు ఇచ్చిన అనాలిసిస్ని కొంచెం ఆలోచిస్తారని నేను కూడా అనుకుంటున్నాను. నమస్తే.